గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, జగ్గుడాకు స్వాగతం. విడుదల రజని ఈవిడ పేరు ఎక్కువ మనకి మీడియాలో కనిపిస్తుందండి. కారణం ఏంటంటే ఆవిడ మీద ఏసీబీ కేసు ఫైల్ చేసింది. సో ఈ కేసు ఫైల్ చేసిన సందర్భంగా దాన్ని కౌంటర్ చేయడానికి ఈరోజు విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ మొత్తం మీరు గమనించినట్లయితే ఆవిడ మీద వచ్చిన ఎలిగేషన్స్ కౌంటర్ చేయకుండా అక్కడ లోకల్ ఎంపీ నర్సరాపేట ఎంపీ కృష్ణదేవరాయలను టార్గెట్ చేస్తూ ఆవిడ మాట్లాడడం జరిగింది. అయితే దాన్ని పక్కన పెడితే ఎవరి విడుదల రజని అని మనం అనాలిసిస్ చేసినట్లయితే బేసికల్లీ ఆవిడ మంచి పారిశ్రామికవేత్త అండి. సో వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అయితే ఆవిడకి ఒక నైటు రాజకీయాల్లో రావాలని కోరిక కలిగింది. సో డబ్బులు ఉన్నాయి కాబట్టి క్వైట్ నేచురల్ అప్పుడు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. టీడీపీలో జాయిన్ అయిన తర్వాత నాకు బాగా గుర్తు, ఒక బహిరంగ సభలో చిన్నపిల్లలు రాక్షసుడు ఎలా ఉంటారని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూపించాలని ఈ వ్యక్తి మాట్లాడడం కూడా జరిగింది. తర్వాత కొన్ని కారణాలతో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం, చెరువులూరుపేట ఎమ్మెల్యే సీట్ని లాస్ట్ మీట్లో దక్కించుకోవడం కూడా జరిగింది. అక్కడ బేసికల్గా అక్కడ లోకల్గా వైసీపీ లీడర్ ఉన్నారు. అయితే ఆయన పేరు మర్రి రాజశేఖరు. ఆయనకు మంచి పేరు ఉంది, వైసీపీలో చాలా కష్టపడి పనిచేశారు. కానీ ఆయనకు రావాల్సిన సీట్ని ఈవిడ తన్నుకుపోయారండి. చాలామంది ఏమంటారంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి అప్పట్లో ఒక 100 కోట్ల దాకా పార్టీ ఫండ్ ఇచ్చారు, ఆ డబ్బులతో ఆ సీట్ కొనుక్కున్నారని చాలామంది చెప్పేది. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. అయితే ఆ లాస్ట్ టైం వైసీపీ వేవ్లో ఆవిడ గెలవడం, తర్వాత మంత్రి అవ్వడం కూడా జరిగింది. అయితే ఈవిడ మంత్రి అయిన తర్వాత ఒక సొంత గ్రూప్ని మెయింటైన్ చేయడం కోసం వాళ్ళ గ్రూప్ ఏం చేసినా సరే చూసి చూడటం చేసే మోరోవర్ వాళ్ళు చేసే అరాచకలకు సపోర్ట్ చేయడం, అక్కడ గ్రానైట్ క్వారీల దగ్గర డబ్బులు పెట్టడం, ఇవన్నీ కూడా చాలా జరిగాయనేది వాస్తవం. సో ఎప్పుడు కూడా రోజులు మనవి కాదండి. ప్రభుత్వం మారినప్పుడు మనం చేసిన తప్పుల్ని కొత్త ప్రభుత్వం ఎప్పుడైనా సరే వెలికి తీస్తుంది. దాని మీద కేసులు ఫైల్ అవడం అనేది రాజకీయాల్లో సర్వసాధారణం. మన రాజకీయాల్లో వితౌట్ కరప్షన్ వర్క్ చేస్తే మనం ఏం భయపడక్కర్లేదండి. కానీ అధికారం చేతిలో కరప్షన్ చేసి అధికారం పోయిన తర్వాత కేసు ఫైల్ అయిన తర్వాత గోల్ చేయడం, ఎవరినో టార్గెట్ చేస్తూ మాట్లాడడం మంచిది కాదు. ఎప్పుడైనా సరే కర్మ రిటర్న్స్ అండి. అంటే మనం చేసిన పనులకి రియాక్షన్ ఈరోజు కాదు రేపైనా వస్తుంది. అది రాజకీయాల్లోని వ్యక్తులు తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా పదవులు ప్రభుత్వం మందే ఎప్పుడు అనుకుని తప్పులు చేస్తే మాత్రం దాని ప్రతిఫలం ఈరోజు విడుదల రజనీ గారికి జరిగినట్టు జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్.